రజనీకాంత్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు వింటే తమిళ్ మాత్రమే కాదు సౌత్ ఇండియా అంతా ఊగిపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన వాకింగ్ స్టైల్, సింప్లిసిటీ అంటే అభిమానులకు చాలా ఇష్టం. బస్ కండక్టర్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా సక్సెస్ అయి స్టార్ హీరోగా ఎదిగిన శివాజీరావు గైక్వాడ్ మనందరికీ ఇష్టమైన సూపర్ స్టార్ రజనీకాంత్ గా మారారు. భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ తలైవాగా నిలిచిన రజనీ సినీ ప్రయాణం అంతా మామూలుగా సాగలేదు. డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం, స్ఫూర్తినీయం. అలాంటి వ్యక్తి గురించి ఇప్పటి వరకు అభిమానులకు తెలియని విషయాలను ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. 73 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ తన అభిమానుల కోసం సినిమాలు చేస్తూ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం కష్టపడుతున్నారంటే అది ఆయనకు సినిమా మీద ఉన్న పిచ్చి, అభిమానుల మీద ఉన్న ప్రేమ మాత్రమే. రజనీకాంత్ పని అయిపోయింది అన్న ప్రతిసారి ఓ సాలిడ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారు రజనీ. ఇటీవల జైలర్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి తమిళ్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది జైలర్. 70 ఏళ్లు దాటిన సినిమాలో ఇంకా అదే పవర్ చూపిస్తూ తన స్టైల్ ని అలాగే మెయింటైన్ చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత డైరెక్టర్ బాలచంద్ర ఆయనకు రజనీకాంత్ అని పేరు పెట్టారు. ఆయన తెరకెక్కించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో రజనీ పాత్రకు ఆ పేరు పెట్టినట్టు గతంలో తెలిపారు. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా బాలచంద్రపై రజనీకున్న గౌరవం ఏనాడు తగ్గలేదు. రజనీకాంత్ మాతృభాష మరాఠీ. ఆయన తండ్రి రానోజిరా కర్ణాటక రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసు ఉద్యోగం పొంది కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. అందుకే రజనీకాంత్ తన పాఠశాల విద్యను బెంగళూరులో గడిపారు. తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ రజనీకాంత్ ఇప్పటి వరకు మరాఠీ సినిమాలో నటించలేదు. రజనీకాంత్ చెన్నైలోని ఫిల్మ్ కాలేజ్ లో చేరడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్ గా పనిచేశారు. శివాజీనగర్ సామ్రాజ్పేట రూట్లోని 134వ నెంబర్ బస్సులో కండక్టర్ గా పనిచేసే రజనీ ప్రయాణికులకు స్టైల్ గా టికెట్లు ఇచ్చేవారట. ఆ సమయంలోనే నటనపై ఆయనకు ఆసక్తి ఏర్పడింది. దీంతో ఆయన కన్నడలో పలు థియేటర్ షోలలో నటించారు. ప్రముఖ కన్నడ నటుడు గిరీష్ కార్నాడ్ దర్శకత్వం వహించిన పలు నాటకాల్లో రజనీ నటించడం విశేషం. ఆ రోజుల్లో రజనీ దగ్గర యాక్టింగ్ చదవడానికి సరిపడా డబ్బు లేదు. అయినా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనే అతని కోరికకు తన స్నేహితుడు రాజ్ బహదూర్ తోడు నిలిచాడు. చెన్నై ఫిల్మ్ కాలేజ్లో చేరేందుకు అతను సాయం చేశారు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం చెదిరిపోనిది. 1975లో బాలచంద్ర తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. రజనీ సినిమాలు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ రికార్డ్స్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇప్పటి వరకు ఏ హీరో తీసుకుని పారితోషికం తీసుకోవడం సైతం ఆయనకే సాధ్యమైంది. మూను ముడిచ్చు సినిమాలో సిగరెట్ ని పైకి లేపి అందుకునే సీన్ సినిమాలో హైలైట్ అయింది. అప్పటి నుంచి రజనీ స్టైల్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. 1978 రజనీకాంత్ కు మరుపురాని సంవత్సరం అని చెప్పొచ్చు. ఆ ఏడాదిలోనే రజనీకాంత్ నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. ఉదయాన్న బెంగళూరు వెళ్లి ఓ సినిమాలో నటించి సాయంత్రం చెన్నైకి తిరిగి వచ్చిన రజనీకాంత్ మరో సినిమాలో నటించి తర్వాతి ఫ్లైట్ లో ముంబైకి వెళ్లి పగలు రాత్రి నాన్ స్టాప్ గా నటించారు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కలైపులి థాను తొలిసారిగా రజనీకాంత్ కి సూపర్ స్టార్ బిరుదునిచ్చారు. రజనీకాంత్ నటించిన భైరవి సినిమా విడుదల సమయంలో కలైపులి థాను ప్లాజా థియేటర్లో 35 అడుగుల ఎత్తైన రజనీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో థియేటర్ ఎత్తుకు పైన ఆ కటౌట్ వేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో పాటు 3 రకాల పోస్టర్లను ముద్రించి చెన్నై నగరమంతా అతికించారు. అప్పటి వరకు స్టైల్ కింగ్ అని పిలుచుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఆ పోస్టర్లలోనే ఉంది. చరిత్ర చెప్పుకునే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను 80s లో ఇచ్చాడు రజనీకాంత్. కేవలం తమిళ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేశారు. హిందీలోనూ విజయాలు అందుకున్నాడు. ఇక 90వ దశకంలో పూర్తిగా తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేశారు. మా పిల్లై, భాష, ముత్తు, పడియప్ప లాంటి ఎన్నో సంచలనాత్మక సినిమాలతో భారతీయ రికార్డును సైతం కుదిపేశాడు. బాబా సినిమాతో వెనుకబడిన రజనీ 2005లో చంద్రముఖితో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తమిళ సినిమా రికార్డులన్నింటినీ తుడిచేసింది. ఆ తర్వాత శివాజీ, రోబో లాంటి సినిమాలు రజనీ స్టామినా ఏంటో తెలియజేశాయి. తాజాగా జైలర్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టారు తలైవా. ఇటీవల వెట్టాయిన్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక ప్రెజెంట్ ఆయన కూలీ, జైలర్ పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే కూడా అందుకున్నాడు రజనీకాంత్. 2000లోనే పద్మభూషణ్ అందుకున్న ఆయన 2016లో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో సంచలనాలు సృష్టించిన రజనీ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. కబాలి యావరేజ్ టాక్ తోనే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాలాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా రోబో 2.0తో 500 కోట్లకు పైగా వసూలు సాధించి
సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాడు. రోబో 2.0 తర్వాత వచ్చిన పేట, దర్బార్, పెద్దన్న సినిమాలు కూడా అంచనాలు అందుకోవడం విఫలమయ్యాయి. పెద్దన్న సినిమా తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు రజనీ. మధ్యలో రాజకీయ అరంగేట్రం చేస్తానంటూ మాటిచ్చి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆ మాట నుంచి విరమించుకున్నాడు. తాజాగా జైలర్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టారు తలైవా. ఇటీవల వేటయాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక ప్రజెంట్ అయిన కూలీ, జైలర్ పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే కూడా అందుకున్నాడు రజనీకాంత్. 2000లోనే పద్మభూషణ్ అందుకున్న ఈయన 2016లో పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో సంచలనాలు సృష్టించిన రజనీ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.